శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 28 సెప్టెంబర్ 2025 నుంచి 4 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు, ఆ తదుపరి సమ్మేళనాలు, ఆ తదుపరి విశేషాంశాలు. మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కన్య రాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ, అలాగే రాహు గారు కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారము కుజునితో పాటుగా తులారాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము రాహు గారితో కలిసి ఉన్నది. గ్రహ స్థితులు ఈ విధంగా ఉండగా, ఇక సమ్మేళనాలు, చంద్ర రాహువుల సమ్మేళనాలు మానసికమైనటువంటి అశాంతిని సూచిస్తూ ఉంటాయి, అస్థిమితాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే శుక్ర కేతువులు వైవాహిక జీవితంలో కొంత అప్రమత్తతని సూచిస్తున్నాయి. అలాగే అన్యోన్యత, ఏ విధమైన అన్యోన్యత ఏ బంధువర్గానికి ఉన్నా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ కుజుల యొక్క స్థితి ఐటీ కంపెనీ వాళ్ళకి చాలా బాగా రాణించే విధంగా, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, ఆ కంపెనీ అధినేతలకి కానీ, ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా మంచి చేస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఈ రంగంలోని వారు చాలా చక్కటి అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే గురువు గారి దృష్టి చంద్ర రాహువుల మీద కూడా ఉంటూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి అస్థిమితత్వము, అశాంతి ఎంతగా ఉంటుందో ఒక్కొక్కసారి వారికి వారే మానసిక బలాన్ని తెచ్చుకునేటటువంటి మనో సంకల్పము లేదా ఆ దృఢత్వము కూడా వారికి వారే ఏర్పాటు చేసుకోగలుగుతారు. లేదా ఎవరైనా స్నేహితుల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ మంచి ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మానసిక దృఢత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శుక్రకేతువుల యొక్క సప్తమ స్థాన దృష్టి రాహు చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ లలిత కళలలో కళాకారులకి చాలా బాగుంటుంది. లలిత కళలలో మీకు కొన్ని విజయావకాశాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాలు కూడా కొన్ని బాగుంటాయి కొంతమందికి. అవి ఎవరికి బాగుంటాయి అనేది ఆ రాసులకి విశేషాంశాలు చెప్తున్నప్పుడు చెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలలో తరువాతిది రవి బుధుల యొక్క కలయిక. చక్కటి బుధాదిత్య యోగంతో బుధుడు ఉచ్చలో ఉంటూ అనేక రకాలైనటువంటి శుభ సంఘటనలని ఇస్తున్నారు. రవి బుధులు కలిసి ఉన్నప్పుడు, రవి గారు విడిగా బుధుడు విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో మంచి ఫలితాలను ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోతారు. కానీ కలిసి ఉన్నప్పుడు మటుకు అది యోగం అవుతుంది. కాబట్టి అలాగే బుధుని యొక్క స్థితి ఉచ్చలో ఉంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి యోగాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ విశేషం ఏంటంటే, శని గారి యొక్క సప్తమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా ఇక్కడ గ్రహస్థితులు తెలియచెప్తున్నాయి. అలాగే వైద్య విద్యార్థులు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, లేదా వైద్యులు కానీ చాలా చాలా బాగుంటారు. అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. ఇక రాసుల్లోకి వెళ్దాం. మీనరాశి. మీనరాశి వారికి ఈ 28 సెప్టెంబర్ నుంచి 4 అక్టోబర్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి పరిశీలన చేస్తే, ఒకే ఒక్క కేతు గ్రహ సంచారం మటుకే అనుకూలంగా ఉంది తప్ప మిగతా గ్రహాల యొక్క అననుకూలతే ఎక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత వీరు నవగ్రహాలకి కూడా పూజలు చేసుకోవడం, జపాలు చేసుకోవడం, ఇష్టదేవత ఆరాధన చేసుకోవడము, శివారాధన చేయడము, అలాగే
దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవి భగవతి యొక్క ధ్యానము చేసుకోవడము, పూజ చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఈ పరిహారాలలో కొన్ని పాటించినా కూడా చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనశ్శాంతి తగ్గేటటువంటి పరిస్థితి. గ్రహాలన్నీ అననుకూలంగానే ఉన్నాయి. మరి ఏ విధంగా వీళ్ళు సంతృప్తి పడాలి అంటే, ఒక కేతు సంచారం బాగుంది కాబట్టి ఆదాయం కాస్త బాగుంటుంది కాబట్టి మీకు తృప్తిని ఇవ్వచ్చు. కానీ ఆ తృప్తి అన్ని అంశాలలోనూ ఉండబోదు. ఏదో 10 రూపాయలు వచ్చే చోట 10 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 5 రూపాయలే ఖర్చు అయింది. అంత మాత్రం చేత అన్ని విధాలా తృప్తిగా ఉంటుందా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం బాగుండాలి, అన్నదమ్ములు బాగుండాలి, అలాగే మాతృవర్గం బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి, సంతానం బాగుండాలి, రుణభారాలు లేకుండా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, భార్యాభర్తల అన్యోన్యత బాగుండాలి, మరి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ప్రయాణాలు బాగుండాలి, ఒకవేళ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వచ్చినా అవి కూడా బాగుండాలి, ఇక ఉద్యోగ జీవితం బాగుండాలి, ఇన్ని రకాల అంశాలు బాగుండాలి, వ్యాపార వ్యవహారాలు చేయడానికి బాగుండాలి, లేదా ఉద్యోగస్తులైనా బాగుండాలి, వ్యాపారస్తులైనా బాగుండాలి, విద్యార్థులైనా బాగుండాలి, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు, స్త్రీలు, వ్యవసాయదారులు, అన్ని అంశాలకి సంబంధించిన వారు ఉంటారు కదా. మరి వీరందరికీ ఏవో కొన్ని రకాల భారాలు ఉన్నాయి అంటే సరేలే ఉంటూ ఉంటాయని చెప్పి ఏదో విధంగా వాటిని ఆ సమస్యని దాటుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని సమస్యలు అయితే ఏ విధంగా ఎదుర్కొంటారు? ఒక్క ధనం చేతికి వస్తే సరిపోయిందా మిగతావన్నీ? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దైవ బలాన్ని పెంచుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి అష్టమ స్థానంలోకి బుధుని యొక్క సంచారం వచ్చింది. కలహాలు ఉండడము, దుఃఖం ఉండడము తప్ప ఇంకా ఇతరత్ర ఏ ఫలితాలు ఉండవు. వ్యయస్థానంలోకి చంద్రుడు వచ్చారు. కించిత్ ఖేదం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పైగా రాశిలోనే ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి కొంచెం మొండితనానికి దారితీస్తూ ఎవరి మాట వినని విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త దైవభక్తిని పెంపొందించుకుంటూ, పెద్దల మాట వింటూ, పెద్దలకి సేవ చేస్తూ, దైవానుగ్రహం కొరకు పాటుపడండి, శ్రమ పడండి, దైవనామస్మరణ చేయండి అని మరీ తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.